మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. గత 2, 3 రోజుల నుంచెల్లి మనము ఒక్కటే వార్త చాలా గట్టిగా వింటుంది ఏంటంటే, అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతి గురించి చాలా వరకు వింటున్నాం. అయితే ఇందులో 8 మంది పైన ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసింది మనం చూసాము. అది ఏం జరిగింది? అసలు ఇది నిజంగా అవినీతి అనేది జరిగిందా? లేకపోతే ఇదొక ఆరోపణ అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. చాలామంది దీని మీద సస్పెక్ట్ చేస్తున్నారు. అంటే డౌట్‌ఫుల్‌గా ఉన్నారు. అసలు ఏంటి? అండ్ ఇందులో ఇంతవరకి మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు? అండ్ మొత్తం అంటే యోగి గారి మీదనే వదిలేసారా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతి, ఎంతోమంది వాళ్ళ ఇష్టదైవానికి మా వంతు ఏదో ఒకటి ప్రేమతోని ఇచ్చిన దాంట్లో అవినీతి జరిగింది. ఇది ఒక పాపం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని మీద ఇంతవరకు మోదీ గారు ఎందుకు స్పందించట్లేదు, అంటే యోగి గారికి వదిలేశారా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఏంటంటారు? సో నిజంగానే చాలా బాధాకరం అంటే వస్తున్న వార్తలు అన్నీ అయితే. ఎందుకంటే రామ మందిరం అనేది నిజానికి 500 ఏళ్ల కళ. నిజానికి ప్రతి ఒక్కరి ఎమోషన్, హిందూ ఒక ఎమోషన్ అనుకోండి. నిజంగానే చెప్పాలంటే అసలు ఈ వచ్చిన వార్త చాలా బాధాకరమైంది. కానీ ప్రతి చెడులోనూ ఒక మంచి వెతకాలన్నట్టుగా నిజంగా చెప్పాలంటే ఒక మేబీ దిశానిర్దేశం లేకుండా వెళ్తున్న దానికి ఇప్పుడు మేబీ ఒక కాంక్రీట్ సొల్యూషన్ తేవచ్చు. ఎందుకంటే ఎస్ రావచ్చు. ఐ బిలీవ్ నేను తప్పు జరగట్లేదని అనట్లే, తప్పు జరిగింది. ఎందుకంటే ఒప్పుకున్నారు. బట్ ఇది మేబీ ముందరే ఇంకా డౌన్ ద లైన్ ఇంకా చాలా కాలం తర్వాత తెలుసుంటే అది ఇంకా ప్రాబ్లమాటిక్ అయి ఉండేది. బెటర్ నేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఇప్పుడు తెలిసింది. మేబీ దీని నుంచి ఒక కాంక్రీట్ సొల్యూషన్ రావచ్చేమో. ఐ హోప్ ఇన్ దట్ వే. బట్ నా మెయిన్ ఏంటంటే క్వశ్చన్, చాలా మంది చంపత్ రాయ్ గారిని అనేస్తున్నారు. చంపత్ రాయ్ గారు దోషి అని చెప్పి అరెస్టులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఎక్కడ చంపత్ రాయ్ గారి దోషి అని చెప్పి ఎవరు తేల్చారు? సిట్ చెప్పిందా? ఇంకా నివేదిక బయటికి రాలేదు. ఇంకా నివేదిక బయటికి రాకుండా వీళ్ళ ఎవరు దోషులు అని చెప్పి వీళ్ళు ఒకళ్ళని ఎలాగ వీళ్ళు ఫిక్స్ చేసేస్తారు? అసలు చంపత్ రాయ్ గారు ఎవరండి? 80 ఏళ్ళు ఆయన మామూలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారక అంటే ఏంటి, రకరకాల పనులకు వేరు ప్రాంతాలకు పంపిస్తారు అది. కానీ ఆయన అలా కూడా కాదు, ఆయన కేవలం రామ మందిరం కోసమే ఆయన పనిచేశారు. ఎంతో మంది ఈ మందిరంది కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు దాని ముందు తర్వాత అంతా కూడా వెళ్ళి ఆయన చేతిలో డబ్బు పెడితే అది నాకు వద్దు అని అనేసిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయనని ఈ రోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఆయన ఏంటి, సంఘానికి ప్రశ్నించడం ఏమీ కొత్త కాదండి. 100 ఏళ్ల నుంచి సంఘాన్ని రకరకాలుగా అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా సంఘాన్ని ఒక రకంగా చెడ్డగా తేవాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, నివేదిక పూర్తి కాకుండా ఒక నెరేటివ్ రన్ చేయాలని. రెండోది, నివేదిక వచ్చిన తర్వాత కూడా నివేదిక మీద సందేహాలు రావాలని. ఎలాగా? నెంబర్ 1, మామూలుగా 1950s వెళ్ళాలి. 47-15 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అసాసినేషన్ మనకు తెలిసిందే. అసాసినేషన్ లో అందరూ ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ని బ్లేమ్ చేసేసారు, ఆర్ఎస్ఎస్ ని నిందించారు, బ్యాన్ కూడా చేసేసారు. కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని ఎవరైతే బ్యాన్ చేశారో వాళ్ళే తీశారు. ఇది నిజం. కానీ ఇప్పటికీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ ని దానికి ముడిపెట్టి చూస్తారు. అంటే ఏంటి, జరిగిందని ప్రూవ్ చేయడం. రెండోది, సాబర్మతి ట్రైన్ తగలబడిపోయిన తర్వాత మనకి జరిగిన గొడవలు తెలిసిందే. మోదీ గారిని ఎంత లక్ష్యంగా చేసుకున్నారో అందరికీ తెలిసిందే. మోదీ గారిని నిజానికి జీనా హరాం చేశారు. ఒక దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ విచారణ తన రాష్ట్రంలో ఎదుర్కొన్నది లేదు. ఆయన ఎదుర్కొన్నారు, కోర్టుకి వెళ్ళారు, అన్నీ చేశారు, కానీ ఏది ప్రూవ్ అవ్వలేదు. చివరికి ఏమైంది? మోదీ గారికి క్లీన్ చిట్ వచ్చింది. కానీ వాళ్ళు ఇప్పటికీ మోదీ గారిని దాని మీద చూస్తారు. ఇప్పటికీ బీబీసీ కూడా దాని మీద డాక్యుమెంటరీలు తీస్తుంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అదే పెడతారు. సో ఇప్పుడు వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇవే చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ 2 ఉదంతాలు ఎలా చెప్పానంటే, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినా ఇప్పుడు సంఘానికి 1947లోనే క్లీన్ చిట్ వచ్చింది. ఒక ఆరోపణ చేశారు సంఘం మీద, కానీ అది తప్పని తేలిందని వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకున్నారు. మోదీ గారి మీద ఒక ఆరోపణ చేశారు, అది తప్పని తేలింది, ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ వీళ్ళ నెరేటివ్ ఏంటి? ఆ క్లీన్ చిట్ వదిలేసి వీళ్ళంతా మాట్లాడతారు, దాని ముందర జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు.
వీళ్ళు ఇదంతా నెరేటివ్ ఎందుకు నడుపుతున్నారంటే సిట్ది వీళ్ళు ముందరే ఒక కన్క్లూజన్కి వచ్చారని, సో దట్ సిట్ ఒకవేళ వీళ్ళు అనుకున్న వాళ్ళ ఎవరైతే లక్ష్యంగా చేసుకున్న వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తే ఈ సిట్ది పనికి రాదు. అంటే సిట్ది ఏంటంటే మనం నమ్మలేమని, ఏమనంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ఇది కమిటీ వాళ్ళే వీళ్ళు వేశారు అండ్ యూపీలో వేశారు కాబట్టి వాళ్ళ దాని మీద మీరు ఎలా చేస్తారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాలేదా, ఎవరి మీద ఏదో ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి అని అన్నారు. మరి ఎవరి ఆధారంగా తీసుకోవాలి? రామ్ మందిర్ మీద రాముడు లేడు అని కోర్టులో వాదించిన కాంగ్రెస్ మీద కరసేవకులని నిర్దాక్షిణ్యంగా కాల్చి సరయూ నదిని మొత్తం రక్తమయం చేసి వీలైతే నేను మళ్ళీ అదే చేస్తాను అని అన్న ములాయం సింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ నుంచా, నాని చెప్పింది రాముడు ఇలాంటి గుడి కోరుకోవడం అన్న ఆపు నుంచా, రామ్ మందిర్ బాబ్రీ మసీదును కూల్చిన రోజు బ్లాక్ డే చేసుకున్న టీఎంసీ నుంచా, ఎవరి నుంచి తీసుకోవాలి మరి ఎఫ్ఐఆర్? ఎవరికి ఉంది ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు? ఈ రోజు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వచ్చే రామ్ మందిర్ మీద వీళ్ళందరూ ఇప్పటి వరకు రామ్ మందిర్ దర్శనానికి వెళ్ళారా? ఒక్కడైనా దర్శనానికి వెళ్ళారా? ఎవరెవరైతే ఇప్పుడు వస్తున్నారు అందరూ ఇప్పుడు అంటే దీంట్లో రాజకీయం ఎవరికి కనిపించట్లేదా అండి? ఇప్పటివరకు కనీసం రాముడి దర్శనానికి కూడా వెళ్ళలేదు వీళ్ళెవరు. ఇప్పుడు అందరికీ భక్తి పొంగి పొర్లుకు వస్తుంది. అండ్ ఎవరికైతే భక్తి వస్తుందో వీళ్ళందరూ దేవుడి విషయాల్లో గొట్టాలు చేశారు. ఇప్పుడు ఎవరిది ఆధారంగా తీసుకుని మనం చేయాలి? ఈ రోజు ఎవరైతే నిజానికి చాలా రాముడి మీద భక్తి వచ్చేసి అరే రామ్ మందిర్ ఇలా జరిగింది అని అన్నారు, ఆ రామ్ మందిర్ కట్టడానికి కారణమైన సంఘ్ ఈ రోజు మర్చిపోకండి ఎవరది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికి ఆస్తుంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు మీడియా ట్రయల్ జరుగుతుంది, నేను చాలా ఓపెన్ గా చెప్తా, మీడియా ట్రయల్ చేస్తున్నారు అందరూ. మీడియా ద్వారా నిజానికి ఈరోజు సంఘాన్ని, బీజేపీని, యోగి ఆదిత్యనాథ్ గారిని వీళ్ళు ఒక రకంగా డిఫేమ్ చేయాలని చూస్తున్నారు. సిట్టి నివేదిక బయటికి రాకుండా వీళ్ళకి ఎలా తెలిసే ఎవరున్నారు? ఎలా తెలిసింది సిట్టి నివేదిక బయటికి రాకుండా? అంటే బట్టగాల్సి మీదేస్తున్నారు అంటారా? 100% తప్పు జరగలేదని నేను అనట్లే, తప్పు జరిగింది. తప్పు జరిగిన దాంట్లో దోషులది వీళ్ళు తప్పు చేస్తున్నారు అంటున్నా. తప్పు జరిగిన దాంట్లో దోషులది వీళ్ళు ఫస్ట్ అంతానేమో దోషులు అన్నారు. ఇప్పుడు ఆ దోషుల్లో వీళ్ళు కులాలను ఎత్తుతున్నారు. అంటే వీళ్ళకి అంటే కులాలు ఎప్పుడు ఎత్తుతారు? మనకి ఎన్నికలు అప్పుడేగా. ఏడాదిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు లేవా అండి? అంటే వీళ్ళది క్లియర్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ అని మీకు ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి? అంటే ఇది కూడా ప్లాన్ అంటారా? 100% ఇది నేను అనేది అగైన్ ఈ చందాది ఏదైతే జరిగిందో నేను అదనట్లే, దీన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్న ఏవైతే రాజకీయాలు ఉన్నాయో అవన్నీ. కేజ్రీవాల్ ఇప్పటి వరకు గుడికి వెళ్ళలే, కానీ ఎప్పుడు వెళ్ళాడు గుడికి? ఇప్పుడు గుర్తొచ్చాడా రాముడు? ఇప్పుడు గుర్తొచ్చాడా? అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ వెళ్ళలే. ఏమనంటే నేను అయోధ్యను బాగా చేస్తానంటున్నాడు. మీ నాన్నగారు నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు స్వామి? 5 ఏళ్ళు ఫుల్ మెజారిటీ అఖిలేష్ యాదవ్ ఉన్నాడండి. ఏం చేశాడు? నిజానికి అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా రామ్ మందిర్ని తిడతారు. వీళ్ళు అంత కాకుండా వీళ్ళు ఇప్పుడు బుల్డోజర్ కావాలి, బుల్డోజర్ జస్టిస్ కావాలన్నారు. అంటే దేని మీద బుల్డోజర్? రామ్ మందిర్ మీద బుల్డోజర్ కావాలా మీకు? రామ్ మందిర్ మీద కావాలా బుల్డోజర్? అంటే వీళ్ళకి అంటే ఒక పార్టీకి ఇంకో పార్టీ మీద కోపం ఉండడం సహజం, రాజకీయం అది. ఆ రాజకీయ పార్టీ నేతలకి ఇంకొక నేతల మీద ఉండడం సహజం. కానీ అది వీళ్ళకి ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే ఒక నేతని అసహ్యించుకునేదా, ఒక నేతని అపోజ్ చేసే దాంట్లో అది అసహ్యంగా మారి ఆ అసహ్యం ద్వేషంగా మారింది. దేని మీద? దేశం మీద, దేశంలోని హిందువుల మీద, హిందువులు పూజించే సనాతన ధర్మం మీద, సనాతన ధర్మంలో కొలిచి దేవుళ్ళ మీద. వీళ్ళకి ఏంటంటే ఆ వ్యతిరేకత అంత తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజు వీళ్ళు నిజానికి చెప్పాలంటే వీళ్ళు కనిపించడానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు చూడండి డౌన్ ద లేన్ ఒకవేళ గనక ఇది క్లీన్ ఎవరినైతే వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నారో వాళ్ళు లేరు అని అంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నా, ఎలా అయితే మోదీ గారిని సంఘాన్ని ఇప్పటికీ వీళ్ళు అంటూ ఉంటారో వీళ్ళు అలాగే అంటూనే ఉంటారు. నేను అంటున్నాను కదా, పోనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళు ఎఫ్ఐఆర్ అంటున్నారు. ఎవరి చేత చేద్దాం ఎఫ్ఐఆర్? మనం ఎవరి చేత విచారణ చేద్దాం? ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటి? ప్రతి రాష్ట్రం బీజేపీనే ఉంది. ఎక్కడి నుంచి చేయిద్దాం? పాకిస్తాన్ నుంచినా? మీకు ఫండ్స్ వచ్చే యుఎస్ నుంచా? లేకపోతే మీకు ఫండ్స్ వచ్చేసి చైనా నుంచి చేద్దామా? లేకపోతే రామ్ మందిర్కి అగెన్స్ట్గా రాసే టర్కీ నుంచో లేకపోతే ఖతార్ నుంచో చేయిద్దామా? సౌదీ నుంచి తీసుకొద్దామా? ఎక్కడి నుంచి తీసుకొద్దాం? అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా నేను ఒక రాముడి భక్తుడిగా నేను అదే అడుగుతా, ఎవరి చేత విచారణ చేయించాలి? నేను ఇప్పుడు జరుగుతున్న విచారణే కరెక్ట్ అంట. యోగి ఆదిత్యనాథ్ గారు అయితేనే కరెక్ట్గా చేయగలరు, ఆయనే కరెక్ట్గా తీసుకురాగలరు.
అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలామంది బీజేపీ నాయకులు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఇంక్లూడింగ్ మోదీ గారితోని సైలెంట్ అయిపోయారు. ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు? స్పందించాలి కదా! ఎందుకంటే రామ్ మందిర్ అని చెప్పి ఫస్ట్ నుంచెల్లి చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్‌లో నిలిచిందే మీరందరూ. సో, ఇట్లాంటి వీళ్ళు ఎందుకు ఈరోజు ఇంత గుప్‌చప్‌గా సైలెంట్‌గా అయిపోయి అసలు మాకు సంబంధం లేదన్నట్టు ఎందుకున్నారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది. యోగి గారు మాట్లాడుతున్నారు కదండి, మోదీ గారు ఏమని మాట్లాడాలి? హ్మ్. ఏమని మాట్లాడాలి మోదీ గారు? సి ఒకటి కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఏం వ్యాఖ్యలు చేస్తారా? అంటే మీడియా వాళ్ళలాగా రోజు వచ్చి వ్యాఖ్యలు చేయాలా? మీడియా ట్రయల్ జరుగుతున్నట్టు జరగాల రోజు వచ్చి? ఒక కాంక్రీట్ వచ్చిన తర్వాత మోదీ గారి ఆయన సాబర్మతి విషయంలో ఆయన మీద జరిగిన ఆరోపణలకి ఆయన ఇప్పటివరకు నోరెత్తలేదు. ఆయన ఎంత నిందించారో, ఆయన డిఫేమ్ ఎంత చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఆయన దాని గురించే మాట్లాడలే కదండి ఇప్పటి వరకు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యోగి గారు మాట్లాడుతున్నారు కదా, మీకు కావాల్సిన బీజేపీ వాళ్ళ నుంచి మాట్లాడడం కావాలి, సంఘం నుంచి మాట్లాడడం కావాలి. విహెచ్పి మాట్లాడడం, విహెచ్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ గారే అన్నారు. ఆలోక్ కుమార్ గారు సాక్షాత్ అన్నారు, దీని మీద ఎఫ్ఐఆర్ త్వరతగిన జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరగాలని ఆయన అన్నారు. దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఆయనే సిట్టు వేశారు. ఆయన డైలీ మాట్లాడుతున్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కంటే క్లీన్గా ఎవరు చేయగలరు చెప్పండి? ఆయన గోరఖ్మఠ్ నడిపే ఆయన. గోరఖ్మఠ్ అసలు అక్కడ యూపీలోని గోరఖ్పూర్కి వెళ్తే కనుక గోరఖ్మఠ్ ఎంత పవిత్రమైనది, అది దానికి ఉన్న విలువేంటి, దానికి ఉన్న అది ఎంత ప్రభావవంతమైనదో తెలుస్తుంది. స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ నడుపుతారు. అలాంటిది నడిపిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయనకు తెలుసు కదా ఎలా చేయాలో. సెకండ్, ఇది బీజేపీకి ఏ రకంగా సంబంధం ఉంచిందండి? మీరు అంటున్నారు మోదీ గారు మాట్లాడాలి, యోగి గారు మాట్లాడాలని. యోగి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడారు. బీజేపీ ఎందుకు మాట్లాడాలి? ఇంకా నిజానికి బీజేపీ స్పోక్స్ పర్సన్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ రామ్ మందిర్ కోసం పోరాడిన మాట అక్షర సత్యం. ఐ రిఫ్రెష్ దిస్. బీజేపీ సంఘం మాత్రమే పోరాడింది రామ్ మందిర్ కోసం. బీజేపీ పోరాడిందంటే దాంట్లో ఇంకెవరో కూడా XYZ వచ్చేస్తారు. బీజేపీ మాత్రమే పోరాడింది, సంఘం మాత్రమే పోరాడింది రామ్ మందిర్ కోసం. అవమానాలు కామెడీగా చేసింది ఎవరండి? మందిర్ వహీ బనాయంగే, తారీఖ్ నెహీ బతాయంగే అని చెప్పి అలాంటివన్నీ అంటూ వచ్చిన పార్టీలు ఇవన్నీ. ఇవన్నీ అవమానాలు ఎదుర్కొన్నది కేవలం బీజేపీ కాదు, హిందువులు ఎదుర్కొన్నారు. అది హిందువులకు అర్థం కావట్లే. బీజేపీ అంతా ఎదుర్కొని కూడా బీజేపీ కోర్టులో నిజానికి రామ మందిర్కి ప్రోగా పెట్టలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ రాముడైతే లేదందో ఆ కాంగ్రెస్ ఈరోజు మాట్లాడుతుంటే బీజేపీ రాక్ సాలిడ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్టాండ్ మార్చుకోలేదు. కోర్టులో రామ మందిర్కి ప్రోగా వెళ్ళింది, కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత అక్కడ లోకల్ ప్రభుత్వం రామ మందిర్కి కట్టింది. సెంటర్ 1 రూపీ ఇచ్చింది యాజ్ అ కాంట్రిబ్యూషన్, 1 రూపీ. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేయండి అని అంది. అది అటానమస్ బాడీ అవ్వాలి అని అంది. దాని తర్వాత అటానమస్ బాడీ వాళ్ళు చూసుకుంటారు. ఆ అటానమస్ బాడీలో గొటాలాలు జరిగితే అది బీజేపీకి, సంఘానికి ఎలా రిలేటెడ్ అని నా ప్రశ్న. సో ఇప్పుడు మరి విరాళాలు వచ్చిన గోల్డే కావచ్చు, సిల్వరే కావచ్చు, క్యాషే కావచ్చు, కొంతమంది వీడియోలు కూడా తీసి పెడుతున్నారు. మేము ఇంత విరాళంగా ఇచ్చాము, ఇంత డైమండ్స్ది కూడా ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా వీడియోసే తీసుకుంటున్నారు. రిసీట్స్ పరంగా చూసుకున్నట్టయితే నమ్మకంతో, భక్తితో మేము ఇచ్చినాం, ఈరోజు చూస్తున్నాము ఇంత అయిందంటారు. మరి ఇప్పుడు ఇక్కడ తప్పిదం అనేది మనం ఎవరిని పెడదాం? ఖచ్చితంగా బోర్డు. ఎవరైతే బోర్డులో ఉన్నారో అక్కడ తప్పిదం జరిగింది. నేను ఇప్పుడు అదే కదా అంటున్నా. బోర్డు తప్పిదం జరిగింది. నేను అందుకే ఇప్పుడు దీన్ని వీళ్ళు మొత్తం ఏమంటారు, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ఇప్పుడు సోమనాథ్ ట్రస్ట్ ఉందండి. సోమనాథ్ మన గుజరాత్లో ఉన్నది. దాంట్లో ట్రస్ట్ మెంబర్స్లో మోదీ గారు, షా గారు ఉన్నారు. మోదీ గారు, షా గారు ట్రస్ట్ మెంబర్స్ ఆ గుడికి. సో ఇప్పుడు అలాంటి దాంట్లో ఏమన్నా వస్తే వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ట్రస్ట్ మెంబర్స్ కూడా కాదు, అంటే ప్రైవేట్ లో ఉంది కాబట్టి సో ఇది ఫస్ట్ థింగ్. ఇది కరెంట్లీ ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతోందండి. ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో మాట్లాడేదాన్ని ప్రభావవంతం చేసినట్టు కాదా? ప్రభావవంతం చేసినట్టు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు వచ్చి అంటారు కుచ్ బీ నెయ్యి హువా అని అంటారు. మోదీ గారు ఆయన స్లాంగ్ లో కుచ్ బీ నెయ్యి హువా అంటారు. అమిత్ షా వచ్చి క్యా హువా భయ్ అని అంటారు. తర్వాత ఏమీ జరగలేదని వస్తే వీళ్ళు మళ్ళీ ఏమంటారు, అదిగో మోదీ అప్పుడు అన్నాడు కాబట్టి ఇగో అదే వచ్చింది తీర్పు, మోదీ ప్రభావితం చేశాడని అంటారు. వీళ్ళు అంటారు కదా. మళ్ళీ ఆయన మాట్లాడినా వీళ్ళు అంటారు, ఆయన మాట్లాడకపోయినా అంటారు, ఆయన ఏం చేసినా అంటారు, ఆయన ఏం చేయకపోయినా అంటారు. అది ఆయనకు కూడా తెలుసు.
సో అందుకే ఇది యోగి గారు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇది ఆయన యుద్ధం, ఇది యోగి గారి యుద్ధం, మోదీ గారిది కాదు. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. ఇది యోగి గారి యుద్ధం, యోగి గారు ఎదుర్కొంటారు, యోగి గారే దీనికి ఒక సమస్యకు పరిష్కారం ఇస్తారు. మోదీ గారు 2001లో జరిగిన సాబర్మతి గొడవల తర్వాత ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు యోగి గారు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. ఐరనీ ఏంటంటే అప్పుడు కరసేవకులు అయితే ఇప్పుడు సాక్షాత్తు రాముడే. అప్పుడు కరసేవకులు ఇప్పుడు సాక్షాత్తు రాముడు. అప్పుడు ఎలా అయితే మోదీ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయనది రాజకీయ జీవితం లేకుండా చేయాలనుకున్నారు, ఇప్పుడు యోగి గారిది కూడా అలాగే చేయాలనుకుంటారు. అప్పుడు ఎలా అయితే మోదీ గారు నిజానికి అది ఎలాంటి బ్లండర్ అయిందో, సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వదిలేసి ఉంటుంటే నార్మల్గా ఉండేవారు. దాంతోనే కదా మోదీ గారికి పేరు టాప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యోగి గారు ఆల్రెడీ ఫేమస్, ఇప్పుడు ఆయన ఇంకా ఫేమస్ అవుతారు. ఇమాజిన్ ఇప్పుడు దీని నుంచి కనుక ఒక క్లీన్, ఫెయిర్, ట్రాన్స్పరెంట్ ఒక మోడల్ కనుక తీసుకొచ్చినట్టయితే ఆ మంచి పేరు ఎవరికి వస్తుంది? ఆయనకే కదా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎక్కడ పారిపోవట్లే, ఆయన డైలీ ప్రశ్నలు ఆయనే ఎదుర్కొంటున్నారు. అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో నేను చూస్తున్నా, మీడియా హౌసెస్ వాళ్ళందరూ కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ నేను చంపత్రాయ్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ అంటున్నారు. ఈ మీడియాలో ఎంత మంది నిజానికి రామ్ మందిర్ కోసం వీళ్ళు వీడియోస్ చేశారు అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆ మనుషులు, వీళ్ళు పెట్టించుకున్నారు కాబట్టి ఆ మనుషులను పెట్టారు అని చెప్పేసి మనకు వార్తలు వింటున్నాం. సో మరి ఇప్పుడు వీళ్ళనే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ చెయ్యాలి, నేను అనట్లే, నేను అది తప్పనట్లే, నేను వీళ్ళు చెప్తున్న నరేటివ్ అంటున్నా. అండ్ వీళ్ళ వాళ్ళే కాబట్టి వీళ్ళని పెట్టారు అని అంటే ఖచ్చితంగా మోదీ గారు, యోగి గారు, అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి వీళ్ళనే పెడతారు. లేకపోతే ఆల్ ఇండియా ముజ్లిస్ ఇమ్తిహాదీన్ ముస్లిమీన్ నుంచి పెడతారా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నుంచి పెడతారా? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు నుంచి పెట్టారా? వాళ్ళు తప్పు చేశారు కదా. ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? చంపత్రాయ్ గారు చేశారని వచ్చిందా? చంపత్రాయ్ వాళ్ళకి సంబంధించిన విచారణ అవుతోంది. ఇంకా నేను అదే అన్నా, విచారణ అవుతోంది. ఇప్పుడు మనకి సిస్టమ్స్ ఉంటాయి. పై లెవెల్లో ఇప్పుడు కింద లెవెల్లో చేసిన వాళ్ళది పై వాళ్ళ వరకు వెళ్తుంది. ఇప్పుడు నీట్దే తీసుకుందామండి, చిన్న ప్రత్యక్ష ఉదాహరణ. నీటిలో అందరు ఏమన్నారు? ధర్మేంద్ర ప్రధాన్దే తప్పు అన్నారు. కానీ నిజానికి ఏంటి, అక్కడ బ్యూరోక్రాట్స్ చేసిన మిస్టేక్ వల్ల ఆ మినిస్ట్రీకి వెళ్ళింది, అంతిమంగా ప్రభుత్వానికి వెళ్ళింది. అలాగే ఇప్పుడు మేబీ నేను ఏమి అగైన్ నాకు తెలియదు, నేను అంటున్నా ఇక్కడ చేసిన వాళ్ళ వల్ల ఇప్పుడు పై వాళ్ళ వరకు వెళ్ళింది. కానీ వాళ్ళు నాకు సంబంధం లేదని అనట్లేదే. దే ఆర్ ఫేసింగ్. చంపత్రాయ్ గారిని ఇప్పటికీ కూడా నిజానికి సిట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ పిలుస్తామన్నారు, సరే మళ్ళీ పిలవండి అని అన్నారు. ఆయన ఓపెన్ ఇన్వెస్టిగేషన్ ఒప్పుకుంటున్నారు. ఆయన దిగిపోయారు. విహెచ్పి వాళ్ళే అన్నారు ఆయన దిగిపోవాలి అని చెప్పి. ఆ యోగి గారు కూడా ఆయన డైరెక్ట్ అన్నారు, నేను ఎవ్వరిని వదలను, రామ్ మందిర్లో ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరినీ నేను ఖచ్చితంగా తీసుకుంటానని. అండ్ ఇంకా ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఎంతకంటే ఏం కావాలి? విచారణ అయ్యేంత వరకు ఆగాలి కదా. అంటే ఇప్పుడు ఇదే గనక వేరే రకంగా అయ్యి ఉంటే బీజేపీ నాయకులు ఆగేవాళ్ళ, వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేసేవాళ్ళు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. వేరే రకంగా అయ్యున్నట్టయితే ఇప్పుడు శబరిమలలో కాంగ్రెస్ వాళ్ళు 16 to 17 అప్పుడు ధ్వజాన్ని స్కామ్ చేశారు. అక్కడ కాంగ్రెస్ ఉంది. తమిళనాడులో టెంపుల్స్ నుంచి వచ్చే ఫండ్స్ ని వేరు వాటికి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఆధీనంలో లేదు గుడి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ప్రభుత్వం ఆధీనంలో లేదు, ఎండోమెంట్ లో లేదు. అది స్వచ్ఛందంగా నడుస్తున్న గుడి. ప్రభుత్వం పని ఏంటంటే దానికి కావాల్సిన రోడ్డు వేయడం, అక్కడ సెక్యూరిటీ ఇవ్వడం. అండ్ ఈ రామ్ మందిర్ కట్టినప్పటి నుంచి దీన్ని కూలుస్తామని చాలా మంది అంటున్నారు. పాకిస్తాన్ నుంచే కాదు, ఇక్కడ కూడా. అండ్ అన్న పార్టీ వాళ్ళకే ఇప్పుడు రాతోరాత్ రామ్ భక్తులు అయిపోయారు. సర్దార్ పటేల్ది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుందండి. ఆ దేశ విభజన జరిగిన తర్వాత ఎవరైతే ముస్లింలు దేశ విభజన కోరుకున్నారో, దేశ విభజన అయిన తర్వాత రాతోరాత్ వాళ్ళందరూ కూడా భారతదేశ భక్తులు అయిపోయారు. ఎలా అయ్యారని ఇప్పుడు కూడా అలాగే ఉంది. రామ్ మందిర్ కట్టేంత వరకు కూడా ప్రశ్నించిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు, మందిర్ కట్టిన తర్వాత రకరకాల ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నటువంటి ఘోటాల రంగానే రామ్ భక్తులు ఎలా అయిపోయారు? రామ్ భక్తులు ఎలా అయ్యారు అంటే దీంట్లో వీళ్ళకి రాజకీయంగా కనిపిస్తుంది తప్ప వీళ్ళది భక్తి లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. వాళ్ళ స్వలాభం వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. 100% ఈ రోజు సమాజ్వాదీ పార్టీ దీని ఆధారంగా గెలవాలని అనుకుంటుంది. ఎందుకంటే 2024లో సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు వచ్చాయండి, బీజేపీకి 33 సీట్లు వచ్చాయి. బీజేపీకి 240 సీట్లు రావడంలో ఉత్తరప్రదేశ్ కూడా ఒక కారణం సీట్లు తగ్గడానికి. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ రాజ్పుత్లకి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ రన్ చేశారు. బీజేపీ యాంటీ రాజ్పుత్ అని, బ్రాహ్మిన్స్ కి అగేన్స్ట్ బీజేపీ యాంటీ ఉందని నెరేటివ్ రన్ చేశారు.
పిచ్చిడా దళిత అల్పసంఖ్యాకని వాళ్ళు దాంతో కొంతమంది తీసుకున్నారు. అంటే బీజేపీ మొత్తం అందరికీ వ్యతిరేకం అని చెప్పి నెరేటివ్ రన్ చేశారు. సరే కొంతమంది బీజేపీ నేతలు అక్కడ మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. రిజర్వేషన్ తీసేస్తారన్నది ఉండనే ఉంది. సో ఈ నెరేటివ్ని బీజేపీ కౌంటర్ చేయలేకపోయింది. దాంతో బీజేపీకి సీట్లు వచ్చాయి. కానీ అది మిస్టేక్. దాని తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 10 బై ఎలక్షన్స్ జరిగితే 9 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి అక్కడ. సో అఖిలేష్ యాదవ్కి తెలుసు ఓకే కష్టం 2027 అని. సో సంహౌ గెలవాలి. సో ఏదైతే 2024లో భక్తిని ఏదైతే టార్గెట్ చేసుకుని చేస్తే, అంటే కులం ఆధారంగా బ్రేక్ చేస్తే ఇంత వస్తే, భక్తినే టార్గెట్ చేస్తే ఏదైతే బీజేపీ కోర్ ఉందో దాన్నే టార్గెట్ చేసినట్టయితే ఈసారి నేను గెలవచ్చు కదా అని చెప్పి అఖిలేష్ యాదవ్ 100% ఈ కుట్రకు దారితీశాడు. ఈ కుట్రకు దారితీశాడంటే అఖిలేష్ యాదవ్ దీన్ని అలా అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడుతున్నాడు. బట్ 2024 వాజ్ ఎ ఫ్లూక్. ఓకేనా, అదొక బీజేపీ కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయింది. అది నిజానికి దాని తర్వాత బీజేపీ ఎలా పనిచేస్తుందో మనం చూసాం. యోగి ఆదిత్యనాథ్ గారి పాపులారిటీకి ఏవి చెక్కు చెదరలేదు. ఈరోజు ఇప్పటికీ నేను మామూలుగా నేను ఒకసారి అడిగారు ఎగ్జిట్ పోల్ ఎవరు అంటే ఉత్తరప్రదేశ్లో ఎవరు వస్తారంటే నన్ను ఎన్నికల 6 నెలల ముందు చెప్తాను, మనం ఇన్ఫాక్ట్ ఎన్నికలు అయ్యాక మాట్లాడుకుందాం, ఇప్పుడే కాదని. నేను దాన్ని ఇప్పుడు మారుస్తున్నా. ఈ వీడియోని ఇలాగే ఉంచండి. ఉత్తరప్రదేశ్లో ఈసారి బీజేపీనే గెలుస్తుంది మళ్ళీ 100%. ఏ రామ్ మందిర్ని అయితే వీళ్ళు లక్ష్యంగా చేసుకుని చెప్తున్నారు ఇదే వీళ్ళకి బూమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు దీన్నే ఇన్సిడెంట్ గా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు. అంటే ఇందులో జరిగిన అవినీతినే కాదు, అవినీతి కాదు, అవినీతి ఆధారంగా విచారణ జరుగుతున్న దాన్ని వీళ్ళు బూచిగా చూపిస్తున్నారు. నిజంగా వీళ్ళకి భక్తున్నట్టయితే ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు ఎత్తారు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయిన దాంట్లో ఇంతమంది యాదవులు ఉన్నారు, ఇంతమంది వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ఉన్నారు, ఇంతమంది వీళ్ళు ఉన్నారని అంటున్నారు. అంటే దాంట్లో రాజకీయం ఉందనే కదా, కులాలని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అండ్ దాని తర్వాత సో ఇక్కడ సమాజ్వాదీ పార్టీది దాని వ్యూహం ఏంటో దాని కుట్ర ఏంటో అర్థమైంది. అఖిలేష్ దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి పర్సనల్గా మోదీ గారి మీద ఒక ఏం గ్రడ్జ్ ఉందో తెలియదు. ఆయన ఫస్ట్ ఇయర్ 2014లో వారణాసి నుంచి మోదీ గారికి వ్యతిరేకంగా పోటీ చేశారు. తర్వాత ఆయన ఢిల్లీలో ఆయనకి తెలిసిందే ఓడారు. సో ఇప్పుడు ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, రివెంజ్ కావాలి. సో పంజాబ్లో ఆయన ఇప్పుడు వచ్చే దాఖలాలు చాలా కష్టంగానే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్గా భగవంత్ మాన్ ఒక సిక్కులను అవమానించిన వీడియో బయటపడ్డ తర్వాత. సో ఇలాంటి టైంలో ఆయన ఏం చేస్తున్నారు, కేజ్రీవాల్ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. సో అందుకనే అఖిలేష్ వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ర్యాలీలో ఏవో తీస్తామన్నారు. సో అందరూ వెనుకుంటే యాంటీ ఒక హిందువులకి వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ రాకపోతే కనుక చాలా నేనే షాక్ అయిపోతాను. నేనే ఫస్ట్ వ్యతిరేకిస్తా. కాంగ్రెస్ రాలేదు ఏందని మీరే అడుగుతారంటారు. నేనే అడుగుతా. అంత ఎందుకు మీకు అంటే అంత నాకెందుకని అంత కాదు. కాంగ్రెస్ చేసే మన పనుల బట్టే బీజేపీ యాంటీ హిందూ అని ఎవరినన్నా అనిపించమనండి. యాంటీ హిందూ బీజేపీ అని ఎవరినన్నా అనిపించమనండి. ఎవరన్నా అనగలరా? ఇప్పుడు దేవుడికి అంటే రోజు టెంపుల్కి వెళ్ళి రోజు పూజ చేస్తేనే హిందూ అయిపోతారా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు రోజు వెళ్ళడానికి కుదరదు, నేను ఇంట్లోనే మొక్కుకుంటాను, ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో జపం చేసుకుంటా, అప్పుడు నేను యాంటీ హిందూని అయిపోతానా? రోజు టెంపుల్కి వెళ్ళాలని ఎవరన్నారు? బీజేపీ ఏమన్నా మోదీ గారు అన్న? మోదీ గారు రోజు టెంపుల్కి వెళ్ళరే. మోదీ గారు ఏమి రోజు టెంపుల్కి వెళ్ళరు. గుడికి వెళ్ళడం ద్వారా హిందూ అవునా కాదని బయటపడదు. మీరు దేని కోసం పని చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా రాముడు లేడు, రామ మందిరం అవసరం లేదన్నారా? మందిరాలు అనేవి మన వ్యక్తిగత అంటే మన ఇష్టాలు. మీరు సనాతన ధర్మం అనేది కరోనా వైరస్ డెంగ్యూ అలా అన్న వాళ్ళని మీకు ఓటేశారా? అట్లా అనము. పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళకి మీరు ఓటేశారా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ allies కాంగ్రెస్ చేసినవి. మరి కాంగ్రెస్ ప్రో హిందూ ఎలా అయింది? అంటే కాంగ్రెస్ నడిపే నేతలు ఇప్పుడు మెయిన్ అది ఎవరైతే టాప్ లో ఉన్నారో రాహుల్ గాంధీ ఏమైనా శక్తిసే లడరే అని చెప్పి రాహుల్ గాంధీనే కదా స్వయంగా ప్రకటించాడు కదా రాహుల్ గాంధీ. శక్తిసే లడరే అని చెప్పి రాహుల్ గాంధీని అన్నప్పుడు ఇంకా ఏమన్నారు? రాహుల్ గాంధీనే కదా అన్నది. భారత్ జోడో యాత్ర అని చెప్పి ఫస్ట్ది 2 యాత్రలు చేశాడు రాహుల్ గాంధీ. ఫస్ట్ దాంట్లో వెళ్ళినవన్నీ కూడా మోస్ట్లీ చర్చిలే రాహుల్ గాంధీ రిసైడ్ అయ్యి ఉన్నవి మోస్ట్లీ. చర్చికి వెళ్ళడం తప్పంటారా? చర్చికి వెళ్ళడం తప్పు కాదు, చర్చికి వెళ్ళు. కానీ ఎందుకు అవమానించడం? ఎందుకు హిందువుల? ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు గుడికి మోదీ గారు చర్చికి వెళ్తారు, వెళ్ళారుగా, గోవాలో వెళ్ళారు. మోదీ గారు బోరా మసీద్కి వెళ్తారు. రాహుల్ గాంధీ రామ మందిర్కి వెళ్ళాడా? కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది రామ మందిర్కి వెళ్ళారు?
అరే మహాకుంభ మేళాకి వెళ్తేనే వీళ్ళు కోప్పడ్డారండి కాంగ్రెస్ నేతలు. సరే ఉత్తరప్రదేశ్‌లోనే రామ మందిరం అంటే మహాకుంభ ఇప్పుడు వచ్చింది. రామ మందిరం అంటే ఇప్పుడు నిర్మించిండ్రు. అంతా ఇప్పుడు కొంచెం 2 ఏళ్లయింది. 2 ఏళ్లలో వీళ్ళకి ఆ మాత్రం అంత బిజీగా ఉన్నారా? అంత బిజీగా ఉన్నారా? 2 ఏళ్లలో వీళ్ళకున్నదే 3 రాష్ట్రాలు. 3 రాష్ట్రాలు తీసేస్తే వీళ్ళకి ఏం పనుంది? హ్మ్. అంత బిజీగా ఏమున్నారు వీళ్ళు? ఒక గంట మామూలుగా చాలా మందికి విదేశాలకి థాయిలాండ్, మలేషియాలో వెళ్ళడానికే చాలా మందికి టైం ఉంది. ఒమాన్‌కెళ్ళి చైనా వాళ్ళని కలవడానికి. హ్మ్. వాళ్ళది ఏదైతే రాష్ట్రం ఉందో వాళ్ళు ఏ రాష్ట్రాన్ని అయితే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో రామ మందిర్కి వెళ్ళడానికి వీళ్ళకి సమస్య ఉందంటే అర్థమైపోతుంది కదా. హ్మ్. అంటే మిగతా ఆరాధన అంటే ప్రార్థన మందిరాలకు వెళ్తున్నారు గానీ, మన రామ మందిరానికి రావట్లేదు అని అంటున్నారా మీరు? రామ మందిర్కే కాదు మహాకుంభ మేళాకి ఎక్కడ వెళ్ళారు? మహాకుంభ మేళా ఉత్తరప్రదేశ్లో జరిగితే ఎంత భవ్యమైనది అందరికీ తెలిసిందే. హ్మ్. ఎంత భవ్యమైనది. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిన డీకే శివకుమార్ కూడా నిజానికి అపాలజీ చెప్పాడు, ఏదో చేశాడు. హ్మ్. హ్మ్. ఎంతమంది వెళ్ళారు కాంగ్రెస్ నుంచి చెప్పండి? ఆ కాంగ్రెస్ ఉన్న లోకల్ లీడర్స్ వెళ్ళలేదు. హ్మ్. అంటే దేవుణ్ణి అవమానించడం అని అంటారా? దేవుడిని అవమానించారు. ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలిటిక్స్. అపీస్మెంట్. హ్మ్. కాంగ్రెస్ అయితే ముసల్మాన్‌కి వెళ్ళి కాంగ్రెస్ అని అన్న వాళ్ళకి రామ మందిర్కి వెళ్తే ఇంక అంతకంటే ప్రాబ్లం ఏముంటుంది? హ్మ్. సో, అటు నుంచి అలా ఓట్ బ్యాంక్ ఎక్కడైతే పాడైపోతుందని చెప్పేసి 100%, 100%. ఇటు నుంచెల్లా అదే అన్నాను అయిపోతుంది. కదా, వీళ్ళకి ఆ అపీస్మెంట్ ప్రాసెస్‌లో వీళ్ళకి ఏంటంటే ఇన్ ఎ వే మన 'చంద్రముఖిలో' రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది. గంగ ఆ చంద్రముఖిలా నించుంది, చంద్రముఖిలా నవ్వింది, చంద్రముఖిలా మారిందని. వీళ్ళు అపీస్మెంట్ చేసి వీళ్ళకి మోదీ గారంటే ద్వేషం పెరిగింది. బీజేపీ అంటే అసహ్యం పెరిగింది. హిందువులంటే కోపం పెరిగింది. పూర్తిగా దేశానికే వ్యతిరేకంగా మారిపోయారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెసే. కాంగ్రెసే. కాంగ్రెస్‌లో నిజంగానే అంత వ్యతిరేకత ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు కావచ్చు కదా! డెమోగ్రఫీ చేంజ్ అందుకే కదా అయింది. ఇప్పుడు డెమోగ్రఫీ చేంజ్ ఎగ్జాక్ట్‌లీ అందుకే కదా అయింది. హ్మ్. డెమోగ్రఫీ ఈ నాగాలాండ్‌లో మిషనరీస్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ హిందూ సాధు సంతులు వెళ్ళకూడదు. హ్మ్. ఆర్టికల్ 25 ద్వారా మైనారిటీస్ వాళ్ళన్నిటివి గుళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్‌వి చేసుకోవచ్చు. కానీ హిందువుల ఎడ్యుకేషన్‌వి నిర్మించకూడదు. హ్మ్. టెంపుల్స్ చర్చ్ ఫ్రీ ఉండొచ్చు. మసీదులు ఫ్రీ ఉండొచ్చు. కానీ టెంపుల్స్ ఫ్రీ ఉండకూడదు. హ్మ్. వక్ఫ్‌ది ఫ్రీ. కానీ టెంపుల్‌ది ప్రతి ఒక్కటి కూడా నా అండర్‌లోనే ఉండాలి. హ్మ్. కాంగ్రెస్ ఇంకా ప్రో హిందూనా? హిందూ బై మిస్టేక్ అని అన్నది ఎవరండి? మన సెకండ్ పీఎంఏ కదా! ఆమె హిందూ బై మిస్టేక్ అని అన్నది. బై మిస్టేక్. బై మిస్టేక్ అని అన్నారు కదా! హ్మ్. హ్మ్. మరి రామ్ మందిర్‌కి పివి నరసింహారావు గారు ఈ రోజుకి కూడా పివి నరసింహారావు గారిది నిన్ననో మొన్ననో ఆయన జయంతి. జయంతి ఎంతమంది అయింది. కాంగ్రెస్ వాళ్ళు దానికి నేషనల్ లెవెల్‌లో కానీ లోకల్ వాళ్ళు వెళ్ళారు. సండే రోజు అయింది. కిషన్ రెడ్డి గారు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు ఆయన దానికి? మోదీ గారు ట్వీట్ పెట్టారు. అంటే ఇండియా రిఫార్మ్స్‌లో ఆయన పాత్ర మనం మర్చిపోలేం దాన్ని. అలాంటి ఆయనది కాంగ్రెస్ ఎందుకు ఓన్ చేసుకోలేదు? బికాజ్ హి ఈస్ ఎ హిందూ అనో లేకపోతే ఆయన దేవుళ్ళు ఎక్కువ వీళ్ళు నమ్మేది ఏంటంటే రామ్ మందిర్ చేసిన దాంట్లో ఆయనది కూడా పాత్ర ఉంది అని అంటారు. నిజాలు మరి మనకి తెలీదు. ఎందుకంటే మనం సో చూడలేదు. జస్ట్ ఆ ఒక్క దాంతోనే వీళ్ళు అన్ని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించి ఆయన ఏం జయంతి చేశారు? ఆయనది ఆ ఆ చివరి పార్టీ నుంచి ఉండి కూడా ఆయన ఆయన అంత్యక్రియలు ఎలా జరిగాయో మనకు తెలుసు కదండి. స్థలం ఇంకా ఇవ్వలేదు. మరి మనం అది మాట్లాడితే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. సో ఎవరు ప్రో హిందూ? ప్రో హిందూ అలా ఖచ్చితంగా బీజేపీ ఒక్కటే. ఉమ్, ఉమ్, ఏ పార్టీ ప్రో హిందూ ఉందో చెప్పండి. ఉమ్. కానీ ఆ ఒక్కదాని మించలే ఇప్పుడు వెళ్ళాలి అంటే కష్టం కదా అప్పుడు మనకు కూడా వ్యతిరేకత బీజేపీ ఎప్పుడు హిందుత్వ పాలిటిక్స్ చేయదండి. బీజేపీ అసలు నిజానికి హిందుత్వ బేస్ మీద పాలిటిక్స్కి వెళ్ళదు. బీజేపీ ఎక్కడ హిందుత్వ బేస్ మీద వెళ్తుంది? బీజేపీ ఎప్పుడు డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ మీద వెళ్తుంది. 2022లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్లో అసలు హిందుత్వ బీజేపీ టచ్ చేయలేదు. బీజేపీ నేను చేసిన డెవలప్మెంట్ చూడండి, నేను చేసిన లా అండ్ ఆర్డర్ చూడండి అన్నాడు. ఐ మీన్ యోగి ఆదిత్యనాథ్ గారు అదే అన్నారు. ఇప్పుడు వీళ్ళకి అదే ప్రాబ్లం. ఒకవేళ గనక ఇలాగే జరిగి ఉన్నట్టయితే 2027 ఎన్నికలకి 5 ఏళ్లకి యోగి ఆదిత్యనాథ్ గారు అంతా చేస్తే 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళలో ఆయన ఎంత అభివృద్ధి చేసి ఉండాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఇంకెంత బాయిలు ఉండాలి? సో ఈ సమాజానికి కష్టం. సో ఏదో ఒకటి ఆలోచించాలి. కాబట్టి రామ మందిర్ది వచ్చింది, తప్పు జరిగింది, దాన్ని వీళ్ళు యాంప్లిఫై చేసి వీళ్ళకి అనుగుణంగా అంటే మార్చుకుంటున్నారు. ఇప్పుడు సంవత్సర కాలం మొత్తం ఇదే మాట్లాడతారంటారా ఎలక్షన్ ఎన్నికల ఐ హోప్ వీళ్ళు మాట్లాడాలి. నేను యాక్చువల్గా వీళ్ళు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. 1 year వరకు మాట్లాడాలని మీరు ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటేనే అక్కడ జనాలకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు అనేది ఏంటి అని. ఎందుకంటే హిందువులకు ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే మనం మర్చిపోతాం అన్ని. మనం ఏంటంటే దేశాన్ని ఎవరు విడగొట్టారో మనం మర్చిపోయాం. మనం నిజానికి మనకి
కలకత్తాలో జరిగిన నూకాలి రైట్స్ మనం మర్చిపోయాం, కేరళలో మోప్లా రైట్స్ మనం మర్చిపోయాం, మన రాష్ట్రంలో జరిగినదే నిజాములు చేసినవన్నీ మనం మర్చిపోయాం. సో అలాగే హిందువులు యూపీలో కూడా మర్చిపోయే ఇన్ఫాక్ట్ 2024లో ఆ 9 ఏళ్ళ అభివృద్ధి మర్చిపోయారు. సో దాని తర్వాత వాళ్ళు రెక్టిఫై అయ్యారు. సో ఆ తప్పు మళ్ళీ జరగకూడదంటే బీజేపీ వైపు నుంచి బీజేపీ ఏం చేసినా, నేను ఓపెన్ బీజేపీ సపోర్టర్ని, నాకు అందులో నేను ఏమీ దాచుకోను, ఓకేనా, నేను ఓపెన్గా. కానీ బీజేపీ ఎక్కడ మంచి చేస్తున్నా ఎక్కడ మంచి అంట. నేను అంటాను ఎప్పుడు బీజేపీ నరేటివ్ నడపడంలో దే ఆర్ ద పూరెస్ట్, ఎస్పెషల్ ఐఎన్బి మినిస్ట్రీ నిద్రపోతుంది. ఇలా కొన్ని ఉన్నాయి తప్ప ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ దిస్ ఇస్ ద బీజేపీ ఇస్ ద ఓన్లీ ప్రో హిందూ పార్టీ ఇన్ ద నేషన్. ఇంకా ఏ పార్టీ ఉందో ప్రో హిందూగా నాకు ఒక్కటి చూపండి, నేను ఇక్కడికిక్కడే అపాలజీస్ చెప్తా. ప్రో హిందూ అంటూ ఎవరు ఏది ఎగ్జాక్ట్లీ తీసుకోలేదు ఇంతవరకు, ఎవరు లేరు. అనడానికి కూడా ధైర్యం చేయరు కదా, ఎందుకంటే ధైర్యం కూడా చేయరు. ప్రతి రిలీజియన్ నుంచి మనకి ఓటు బ్యాంక్ అనేది ఉంటది కాబట్టి మేము ప్రో హిందూ, ప్రో ముస్లిం, ప్రో క్రిస్టియన్ అని చెప్పేసి ఎవరు మాట్లాడరు, అందరూ మన వాళ్ళే. లేదండి, సారీ, ఎవ్వరు కూడా ప్రో హిందూ బీజేపీలా తీసుకోరు. బీజేపీ ఒక్కటి, బీజేపీ ఓపెన్ గా ఓన్లీ హిందువులకే పోటీ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముస్లిమ్స్ నుంచి రావని. ఈ రోజు కులాల ఆధారంగా మన దేశం విడిపోయింది అంటే బీజేపీ చేయలేదు, సంస్థాగతంగా ఉన్న పార్టీలే కదా చేసాయి. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం కులాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా విడగొట్టారు. కాంగ్రెస్ పబ్బంగా ముస్లింలలో 70 వర్గాలు ఉన్నాయి, విడగొట్టారా ముస్లింలది? పస్మాందాలకు అన్యాయం జరిగిందని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? అష్రఫీలు టాప్ ఉన్నారని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? బోరాలకు అన్యాయం జరిగిందని ఎప్పుడన్నా అన్నారా? బ్రిటిషర్లు మనది విడగొడితే కాంగ్రెస్ దాన్ని ఇంకా అంప్లిఫై చేసింది. ఏ రకంగా కాంగ్రెస్ ప్రో హిందూ అయింది? ఏ రకంగా అయింది ప్రో హిందూ? సో నేను ఇప్పటికీ నిలబడతా, ఎవ్వరు వచ్చినా నేను ఇదే అంట, బీజేపీ ఒక్కటే ప్రో హిందూ పార్టీ, ఎవ్వరూ కూడా ఆ ధైర్యం కూడా చేయరు ప్రో హిందూగా నిలబడడానికి. సో రామ్ మందిర్ది తప్పు జరిగిన మాట వాస్తవం, కానీ ఆ తప్పు దాని మీద ఏవైతే రాజకీయం జరుగుతుందో అది తప్పు. యోగి ఆదిత్యనాథ్ గారు దీంట్లో ప్రభుత్వం హస్తం లేదు, సంఘం హస్తం లేదు, కానీ సంఘం దీని గురించి మాట్లాడింది, చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నారు. సిట్ నివేదిక వచ్చేంత వరకు మీడియా ట్రయల్ జరగకుండా ఉంటే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.